డైలీ ప్రీ మ్యాచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 10. ఈ రోజు జరిగే SA20 ఇంకా BBL మ్యాచ్ల్లో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే గనా ఫస్ట్ SA20లో డర్బన్ సూపర్ జైంట్స్ ఇంకా ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కి కూడా బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా బాగుంది. కానీ బౌలింగ్ లో మాత్రం ప్రిటోరియా క్యాపిటల్స్ కి ఫాస్ట్ బౌలింగ్ బాగుంది, స్పిన్ బాగాలేదు. డర్బన్ కేమో ఫాస్ట్ బౌలింగ్ బాగాలేదు, స్పిన్ బాగుంది. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉందని చూసుకుంటే ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 155 రన్స్. ఇది చూసి మనం అస్సలు మోసపోకూడదు. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో కొన్ని మ్యాచ్లు ఏమో 190 రన్స్ కూడా చాలా ఈజీగా కొట్టేస్తారు, ఇంకొన్ని మ్యాచ్లు ఏమో 150 రన్స్ కొట్టడానికి కూడా చాలా కష్టపడతారు. ఈ తేడా ఎందుకు, ఈ రోజు మ్యాచ్ లో ఎన్ని రన్స్ కొట్టొచ్చు, ఏ టీం గెలవచ్చు అని చూసుకోవాలంటే ఈ పిచ్ మీద గడ్డి ఎంత ఉందనేది మనం చాలా ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ మ్యాచ్ లో పిచ్ మీద కానీ గడ్డి ఎక్కువగా ఉంటే ఫాస్ట్ బౌలింగ్ కి బాగా హెల్ప్ ఉంటుంది, స్పిన్ కి అస్సలు హెల్ప్ ఉండదు, కంప్లీట్ గా బ్యాటింగ్ పిచ్ గా బిహేవ్ చేస్తుంది. ఇలాంటి మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ గెలవడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ పిచ్ మీద కానీ గడ్డి లేకపోతే స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలింగ్ లో స్లో బాల్స్ కటర్స్ కి బాగా పడుతుంది. సో ఇలాంటి మ్యాచ్ లో డర్బన్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు BBL పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ హోబార్ట్ గ్రౌండ్ లో మ్యాచ్ రాత్రి పూట జరుగుతుంది కాబట్టి మంచి అనేది పడుతుంది. దీని వలన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 180 రన్స్ కంటే తక్కువ కొడితే మోస్ట్లీ చేంజింగ్ టీం గెలవడానికే అవకాశం ఉంటుంది. ఈ రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ డెప్త్ మాత్రం రెండింటికి చాలా బాగుంది. కానీ బౌలింగ్ లో మాత్రం సిడ్నీ థండర్ కాస్త వీక్ గా ఉంది. ఒకవేళ మ్యాచ్ టైం కి సిడ్నీ థండర్స్ కి మంచి బౌలింగ్ యాడ్ అయితే మాత్రం మోస్ట్లీ చేంజింగ్ టీం గెలవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం హోబార్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.